హాయ్ ఫ్రెండ్స్, ఈ నైట్ టైమ్ నానబెట్టాను ఫ్రెండ్స్. మహాబీర విత్తనాలు మోకాళ్ళకి నొప్పులు వస్తాయి కదా ఫ్రెండ్స్. వచ్చిన వాళ్ళకి ఆపరేషన్ లేకుండా ఇది వీడియోస్ అనేవి యూట్యూబ్లో సజెషన్స్లో బాగా ఉన్నాయి ఫ్రెండ్స్. సో మా ఫాదర్ కోసమని నేను ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా నచ్చినట్లయితే మహాబీర విత్తనాలు అని అమెజాన్లో కానీ ఆయుర్వేదిక్ షాపుల్లో కానీ దొరుకుతాయి ఫ్రెండ్స్. అది తీసుకుని నానబెట్టి మార్నింగ్ గింజల్ని కొంచెం చేతితో టైట్ చేసి అంటే పిసికి ఆ నీళ్ళని తాగండి ఫ్రెండ్స్. మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయిన వాళ్ళకి కరిగి తొందరగా ఆపరేషన్ లేకుండా సెట్ అవుతాయని చెప్పారు ఫ్రెండ్స్. ఎండాకాలం కదా ఫ్రెండ్స్, కంపల్సరీగా ఫ్రిడ్జ్ వాటర్ కన్నా కుండ వాటర్ తాగండి ఫ్రెండ్స్. హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే కనుక ఈ టిప్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై ఛానల్ అండ్ కామెంట్ ఆన్ ద కామెంట్ బాక్స్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాగి గ్లాస్ కూడా వాడండి ఫ్రెండ్స్. స్టీల్ గ్లాస్ కన్నా ఏమన్నా రాగి గ్లాసులు వాడితే చాలా మంచిదండి ఫ్రెండ్స్. యాక్చువల్గా మేము రాగి గ్లాస్ వాడదాం అనుకుంటాం. మా మదర్ ఏంటంటే రాగి సేల్ అని చెప్పి యూస్ చేయలేరు ఫ్రెండ్స్ సమ్ టైమ్స్. సో స్టీల్ ఈజ్ బెటర్ దెన్ వరస్ట్ కన్నా బెటర్ కదా ఫ్రెండ్స్. కానీ రాగి గ్లాస్ అనేది హెల్త్ చాలా మంచిది ఫ్రెండ్స్. ఇదివరకు రాగి నాణాలు వేస్తే వాటర్ ప్యూరిఫై అయ్యాయని చెప్తారు ఫ్రెండ్స్. నాకు తెలుసో తెలియకన్నారో నాకు తెలియదు కానీ ఫ్రెండ్స్, పెద్దవాళ్ళని గౌరవించాలి. సో వాళ్ళు చెప్పిన పద్ధతి మనం వింటాం అంతే. కానీ చాలా వరకు రాగి గ్లాస్ అనేది చాలామందికి తెలుసు ఫ్రెండ్స్. ప్లీజ్ డ్రింక్ వాటర్ విత్ కాపర్ గ్లాస్. ఓకేనా ఫ్రెండ్స్? మీకు నచ్చినట్లయితే ఈ టిప్స్ అనేవి సపోర్ట్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కామెంట్ ఆన్ ద కామెంట్ బాక్స్ ఫ్రెండ్స్. Thank you so much and good night to all of you, my subscribers and all viewers. Thank you so much.